హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి విరిగిన పాలతో స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ చాలా తొందరగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా ఒకవేళ పొరపాటున మన ఇంట్లో పాలు విరిగిపోతే వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా స్వీట్ని చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక దబ్బ నిమ్మరసాన్ని వేసుకోండి. ఆల్రెడీ పాలు విరిగిపోయాయి కదా, ఇంకా నిమ్మరసం ఎందుకు అనుకుంటున్నారా? ఒకవేళ ఎక్కడైనా పాల శాతం ఉంటే అవి కూడా కంప్లీట్గా విరిగిపోతాయి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు స్టెయినర్ సహాయంతో దీన్ని వడకట్టుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ట్యాప్ కింద పెట్టి రన్నింగ్ వాటర్తో శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా చేయడం వలన మనకి దీంట్లో ఉండే పులుపు అంతా కూడా పోతుంది. ఇప్పుడు దీన్ని ఇందాకటి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ స్వీట్నెస్కి తగినట్లు షుగర్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 లీటర్ పాలకు 1 కప్పు షుగర్ని వేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ముందు షుగర్ని కొంచెం తక్కువగానే వేసుకుని తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ కుక్ చేయండి. చూడండి, మనకి షుగర్ ఇలా కరిగిన తర్వాత మనకి ఇలా వాటరీగా ఫామ్ అవుతుంది. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూనే కుక్ చేయండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం అడుగు మందంగా ఉన్న బౌల్లోనే చేసుకోండి. ఇలానే వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి. ఇలా పూర్తిగా వాటర్ అయిపోయే వరకు కుక్ చేసుకోండి. మరీ డ్రైగా అయ్యే వరకు కుక్ చేయకండి. కొంచెం చెమ్మగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోండి. మీరు ఇలా అయినా కానీ స్టోర్ చేసుకొని ఏదైనా స్వీట్స్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మ్యాష్ చేసుకొని ఇలా కోవా బిళ్ళలుగా చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని కోవా బిళ్ళలుగా చేసుకుందాం. ఇదంతా ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోండి. మరి పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి. కొద్దిగా చేతికి నేతిని అప్లై చేసుకొని ఇలా బాల్లో చేసుకొని ఇలా చేతి మీద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత సైడ్ స్క్రాక్స్ ఉంటే ఇలా చేతితో సరి చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, ఉండని ఇలా అరిచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా సైడ్స్ని సరి చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇలాగే అన్ని కోవా బిళ్ళలను రెడీ చేసుకోండి. అంతేనండి, మనకి విరిగిన పాలతో కోవా బిళ్ళలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.